హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏ పాయింట్లో అయినా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో వీడియోస్ చూడండి. ఈరోజైతే మనం మన ఆంధ్రప్రదేశ్లో నేలపాడు ఉంది కదా, అమరావతి దగ్గర హైకోర్టు దాని గురించి మాట్లాడుకుందాం. అలాగే ఇది వచ్చేసి 2014లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అయితే స్టార్ట్ అయిందన్నమాట. ఇదైతే దీనికి 2019 జనవరి 1న ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హైకోర్టు అయితే స్థాపించారు. దాంతోపాటు హైకోర్టు భవనం కోసం నిర్మాణానికి అయితే 1045 కోట్లు అయితే బిడ్ ప్రాసెస్ అయితే జరిగిందన్నమాట. ప్రస్తుతం అమరావతిలో మళ్ళీ అభివృద్ధి అయితే స్టార్ట్ అయింది కదా. అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం నిర్మాణ పనులు అయితే వేగంగా జరుగుతున్నాయి అన్నమాట. దీని వివరాలు అయితే G+2 అండి స్థాయి. స్థలం పరిమాణం అయితే మొత్తం 4 ఎకరాల్లో అయితే కట్టారండి. అలాగే నిర్మాణ ఖర్చు వచ్చేసి మొత్తం 157.3 కోట్లండి. తాత్కాలిక భవనం అయితే కట్టడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, అది వచ్చేసి మనకి క్యాంటీన్ అండి. ఇది చూశారు కదా. అలాగే మనం కొంచెం ముందుకెళ్ళి చూస్తే ఇక్కడేమో మొత్తం 2 ఉన్నాయండి హైకోర్టులు అయితే. ఒకటేమో పర్మనెంట్గా పెట్టారు, ఒకటేమో టెంపరీగా పెట్టారు. ఇది కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనకి గత ప్రభుత్వంలో టెంపరీగా పెట్టారు. అదే ఇటుపక్క ఇంకోటి ఉంది కదా, ఇది వచ్చేసి పర్మనెంట్గా పెట్టారండి గత ప్రభుత్వంలో అయితే. ఇప్పుడు మార్చుంటారు అనుకుంటాను. చూడ్డానికి లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నాకు కూడా అయితే బాగా నచ్చింది. అలాగే ఈ సైడ్ వచ్చేసి కొంచెం మనకి కనిపిస్తుంది కదా, ఇటుపక్క మొత్తం పార్కింగ్ ఏరియా అండి. మీకు అది కూడా చూపిస్తాను చూడండి. మొత్తం వచ్చేసి మనకి 2 వీలర్ 4 వీలర్ పార్కింగ్ అయితే ఇక్కడ ఉంటుందండి. చూడండి ఎంత పెద్దగా ఉందో పార్కింగ్. దాంతోపాటు మనకి ఇక్కడ అన్నా క్యాంటీన్ కూడా కట్టారు, చూస్తున్నారు కదా మీరు. అలాగే ఇక్కడైతే కొన్ని చిన్న చిన్న స్టాపులు కూడా ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ బస్ స్టాప్ కూడా కట్టారండి, చూస్తున్నారు కదా. బస్ స్టాప్ కూడా ఉంది ఇక్కడైతే హైకోర్టు దగ్గర. ఈ బస్ స్టాప్ కట్టడానికి ఫండ్స్ అయితే మనకి హడ్కో ఉంది కదండి, వాళ్ళైతే ఇచ్చారన్నమాట కట్టడానికి. చూశారు కదా మీరు. ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే. ఈ వీడియో చివరి వరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకున్నాను. అలాగే ఈ వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ద్వారా తెలియని వాళ్ళకి కొంతమందికి అయితే వెళ్తుంది ఈ వీడియో అయితే. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.